హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే కదా, సింగపూర్ ఎయిర్పోర్ట్లో థియేటర్ ఉంది. దాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ మూవీ థియేటర్ ఎక్కడ ఉంటుందంటే టెర్మినల్ 3 దగ్గర ట్రాన్స్వర్స్ బి అని ఉంటుంది. దానికి ఆనుకొని కస్టమ్స్ అండ్ ప్రీమియమ్స్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే మనకు ఇట్లా సైన్ బోర్డ్స్ ఉంటాయి. దాంట్లో ప్రేయర్ రూమ్, బటర్ఫ్లై గార్డెన్ అండ్ ఫ్రీ మూవీ రూమ్ ఉంటుంది. ట్రాన్సిట్ హోటల్ పర్ యూజ్ లాంజ్ అని ఉంటుంది. అక్కడనే ఉంటుంది మనకు ఈ మూవీ థియేటర్. ఈ మూవీ థియేటర్లో 24 hours మూవీస్ ప్లే చేస్తారంట. సో ఇలా ఎలివేటర్ ఎక్కి పైకి వెళ్తే మనకి మూవీ థియేటర్ ఉంటుందని చెప్తున్నారు చాలామంది. సో చూద్దాం పైకి వెళ్ళి. సో ఏంటంటే ఈ థియేటర్ 24 hours ఆన్ ఉంటుంది. దాంట్లో మూవీస్ ప్లే అవుతూనే ఉంటాయి. 24 hours మూవీ ప్రాంతం ప్లే అవుతూనే ఉంటాయి. కానీ సాటర్డే రోజు మాత్రం మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. సో మీరు ఆ రోజు వస్తే యూజ్లెస్ థింగే. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇస్తే వేస్ట్ అందుకని చెప్తున్నాను. సరేనా? దాని అంబాసిడర్ హోటల్ పక్కన ఉంటుంది. చూడండి, అంబాసిడర్ హోటల్ ఉంది కదా, ఈ హోటల్ పక్కన ఉంటుంది. పొరపాటున మీరు దాంట్లో పోతే మీకు ఓకే ఏమీ లేవని చెప్పాలి. సో ఇదిగోండి సింగపూర్ ఎయిర్పోర్ట్లో మూవీ థియేటర్. ఇక్కడ చూడండి ఏ మూవీ చూద్దాం. మూవీ థియేటర్ మూవీ ప్లే అవుతుంది. మూవీ చూస్తున్నాం. అది 1.5 hours తర్వాత టర్మినల్కి వెళ్ళిపోతాం. ఓకేనా? మూవీ థియేటర్ అంటే మీరు ఏదో ప్రసాద్ ఐమాక్స్ లాగా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. అంతేముండదు. చిన్న థియేటరు. ఎంత చిన్నదంటే మన ఇంట్లో హోమ్ థియేటర్ పెడతాం చూడు, అంత చిన్నది. మేబీ మొత్తం సీటింగ్ అంతా కలుపుకొని ఒక 200 members అంతే, అంతకుమించి ఏముండదు. ఇంగ్లీష్ మూవీయో కెనడియన్ మూవీ ఏదో ప్లే చేశారు. అది అసలు మనకు అర్థం కావట్లేదు. కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. బాగుంది కానీ మనకు బుర్రలోకి ఎక్కట్లేదు. స్లో నెరేషను, నిద్ర తన్నుకు వచ్చేస్తుంది. సో ఏం చేయాలో తెలియక ఇంకా బయటికి పోతే బోర్ కొడుతుంది. మొత్తం అంతా చూసేసినాం. బటర్ఫ్లై గార్డెను, జూడైలు కూడా నెక్స్ట్ చూద్దాం. సో ఎట్టుంటుందో చూద్దాం. థియేటర్ అయితే పర్లేదు కానీ చాలా చిన్న థియేటర్ అబ్బా. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా థియేటర్ చిన్నది. నేను ఏంటంటే కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది ఇంతకన్నా మించి ఏం కడతారులే. ట్రాన్సిట్ ఉన్న వాళ్ళందరూ కూర్చొని సినిమా చూస్తున్నారు. చేస్తున్నారంట సింగపూర్ ఎయిర్పోర్ట్లో. ప్రొఫెషనల్ థియేటర్ మొత్తం. కానీ ఇక్కడికి ఏంటంటే ఇది ఒక్క చిన్న ఫ్లాస్ ఆడుతుంది అంతే. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మూవీ థియేటర్ సినిమాకి చూడండి. మనకు టైమింగ్ పడింది. నెక్స్ట్ ఫ్లయింగ్ మూవీ ఉంటుంది. టామ్ అండ్ జెర్రీ షో లేదు. తర్వాత స్పైడర్ ఫార్ స్పైడర్ మ్యాన్ ఫార్ స్మాల్ ఫుడ్ ఉంది. జోక్ పార్ట్ 2 ఉంది. ఒరిజినల్ ఏం చేసిన సినిమా. సో టీమింగ్ తగ్గట్టు మూవీస్ చేస్తాం, టైమింగ్ తగ్గట్టు మూవీస్ ప్లే చేస్తాం. మూవీ థియేటర్ చూడండి. అదే బాగుంది ప్రొజెక్షన్ కానీ. ఏదో ప్రొఫెషనల్ థియేటర్స్ ఉన్నట్టు పెట్టుకోండి. దీని పక్కనే ట్రాన్సిట్ లాంజ్ పక్కనే ఉంటుంది మూవీ థియేటర్. అర్థమైందా? ఇక్కడ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్ అబ్బా. ఆ హోటల్లో ఒక 2 hours-కి 8,000 rupees. కొంచెం టర్మినల్ ట్రైన్ ఇక్కడ మీరు కరెక్ట్ ట్రైన్ పట్టుకోవాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఒక్కొక్క టర్మినల్కి ఒక్కొక్క ట్రైన్ పోతుంది. సో మీరు బై మిస్టేక్ వేరే టర్మినల్కి వేరే ట్రైన్ పట్టుకొని పోయారనుకో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అదేంటంటే ఆ టెర్మినల్ ట్రైన్ ఫ్రీ, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు వితౌట్ డ్రైవర్. ఓన్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుంది. జస్ట్ మీరు ఏంటంటే ట్రాన్సిట్ చేయాలి, ట్రాన్సిట్ చేస్తే సరిపోతుంది. ట్రాన్సిట్ చేసేటప్పుడు తిరిగి వచ్చేదంట. రెండోది ఏంటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు ఒకవేళ మీకు అమెరికన్ వీసా అయినా, కెనియన్ వీసా అయినా, యూకే వీసా అయినా, ఆస్ట్రేలియన్ వీసా ఉంటే మీకు ఫ్రీ టూర్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ టూర్ రిస్క్స్ ఉంటాయి. అక్కడికి మీరు అడిగితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏంది ఎయిర్పోర్ట్లో సింగపూర్ వితౌట్ ₹1 కాస్ట్ తీసుకోకుండా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు ఇది ఉంటాయి కదా, స్కూట్ ఎయిర్లైన్స్ అయినా సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే ఫ్రీ. లేకపోతే మీకు ఆ వీసా ఉంటే మీరు బయటికి వెళ్ళి 96 అవర్స్ దాకా మొత్తం సింగపూర్ చట్టబెట్టవచ్చు. సో మీకు ఆలోచించుకోండి, ఓకేనా. ప్లస్ ఇట్లా టెర్మినల్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్లో పోదాం. ఇప్పుడు ట్రైన్ 1 minute వస్తుంది, వస్తా అంటున్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి టెర్మినల్ 1కి పోయి టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి పోతే మీరు ఆ మధ్య ప్రాసెస్లో చూస్తారు. ఆ టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 2 పోతే మళ్ళీ స్ట్రైట్ అయింది. నెక్స్ట్ ఏమంటే జువెల్ ఇప్పుడు వర్కింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు మీద పని చేయలేదు, అందుకే ఇంతమంది వెళ్తున్నారు. టెర్మినల్స్ మీద ట్రైన్స్ ఉంటే మీరు జాగ్రత్త చేసుకుంటూ పోతారు. దాంట్లో ఉంటుంది. యాక్చువల్గా బయట ఎగ్జిట్ అయ్యి కానీ దాంట్లో ఉండదు. జోలు వాడు పడుతుందా లేదా అనేది సెకండ్ టైం కూడా పోతుంది. పడితే అదృష్టం, పడకపోతే దరిద్రం, మన తప్ప చేసేది లేదు. దీనికోసం మనం వేసుకుంటాం. ఇటు వస్తలేదు, ఇటు వస్తుంది.
టికెట్కి లేదు, వేస్ట్ టైం వేస్ట్ అవ్వాలి. దానిలో లేనట్టుంది. మెయింటెనెన్స్ వరకు దరిద్రం గురించి మెయింటెనెన్స్ వరకు జరుగుతుంది. సరే చేసేది ఏంటి? నేను వచ్చి 2 సార్లు వచ్చిన చేసేది ఏంటి? మేబీ ఈవినింగ్ నాకు బయట ఉంది కాబట్టి అది ఆప్షన్ లేదు. మేబీ నైట్ చేస్తారు.